కౌన్సిల్ ఎలక్షన్ 39వ కౌన్సిల్ ఎలక్షన్స్ యొక్క కౌన్సిల్ మీటింగ్ కి దానిలో ఆఫీస్ బేరర్స్ వీళ్ళందరూ ఎన్నుకోవాలని చెప్పేసి మా యొక్క బిషప్ గారు అయినటువంటి జార్జ్ కొర్నేలియస్ గారు, అలాగే మరి యొక్క అడ్మినిస్ట్రేటివ్ కమిటీకి సెక్రటరీగా ఉన్నటువంటి వినిస్టన్ గారు, మరి యొక్క ఈ డే రేపు 27/6/26 సంవత్సరంలో మరి జారీ చేశారు. ఇది ఏంటంటే 42 మంది పాస్టర్స్ బయట పెట్టేసి ఇల్లీగల్ ఉన్నటువంటి వారిని పెట్టేసి ఇంతవరకు మీకు కోర్టులో వేసాం. కోర్టులో వేసే వరకు మనకు విజయవాడ కోర్టు వారు, గౌరవ న్యాయస్థానం వారు మాకు స్టే ఆర్డర్ ఇచ్చారండి. దాని మీద ఏంటి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళతో పాటు పాస్టర్ 1% అయితే 1 అయితే లేమైన 2 ఉంటారనమాట. అంటే 1:2గా తీసుకోవాలి. అందుకే ఏంటంటే 42 మంది పాస్టర్స్ బయట పెట్టేసేసి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారిని, ఎందుకంటే అదర్ ప్యానల్కి ఓటేస్తారన్న ఉద్దేశంతో ఆ యొక్క తంటేపూడి జార్జ్ కొర్నేలియస్ తమ్ముడైనటువంటి రవికుమార్ యొక్క ప్యానల్, తంటేపూడి రవికుమార్ యొక్క ప్యానల్కి ఓటైపోకుండా మరి అదర్ ప్యానల్కి వేస్తారన్న ఉద్దేశంతో ఆ పాస్టర్స్ అందరినీ కూడా తీసి దాని మీద కూడా మేము కంటెస్ట్ చేసే వరకు మరి స్టే వచ్చింది. దాని ప్రకారం మళ్ళా వాళ్ళ పైకి వెళ్ళి చేశారు. ఆ పైన మేము హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చినా సరే స్టిల్ ఈ డిస్కంటిన్యూయింగ్ అనమాట. స్టే మేము వేసిన మాకు ఇచ్చినటువంటి హైకోర్టులో ఇచ్చినటువంటి స్టే అయినా సరే వాళ్ళు ఏంటంటే టైం అయిపోయిందని చెప్పేసి వాళ్ళు ఈ రోజు సుమారు ఒక 200 మంది ఉంటారండి. అవుట్ ఆఫ్ 655లో నాన్ క్రిస్టియన్స్ ఒక 200 మంది ఉంటారు. నెక్స్ట్ బిషప్ గారి యొక్క కుటుంబ సభ్యులు, బంధువులు కానీ వీళ్ళు కానివ్వండి, వాళ్ళు సుమారు ఒక 60 మందిని ఇంక్లూడ్ చేసుకున్నటువంటి వారు. మళ్ళీ తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి కొంతమంది పాస్టర్స్ వాళ్ళ భార్యలు వీళ్ళందరూ కూడా పెట్టుకొని అదర్ ప్యానల్ రానికోకుండా వాళ్ళందరూ కూడా ఒక నెపోటిజం లాగా కుటుంబ పరిపాలన చేయాలని చెప్పేసి వాళ్ళు మరి చేస్తున్న కార్యక్రమంలో మేము నిన్న కూడా మరి హైకోర్టులో వెళ్ళాం. మేము ఆ జడ్జి గారు కూడా చెప్పారు మాకు అక్కడ వాదనలు జరిగేటప్పుడు ఆల్రెడీ స్టేజ్ కంటిన్యూయింగ్ దెన్ వాట్ అని చెప్పేసి అడిగినటువంటి వారు అనమాట. అయినా సరే వీళ్ళు లెక్క చేయకుండా రేపు పెడతాను, రేపు కౌన్సిల్ మీటింగ్ పెడతాను, ఉదయాన్నే 7 గంటలకే పెడతాను అని చెప్పేసి ప్రయత్నిస్తుండగా ఈ రోజు మేము ఏంటంటే అర్జెంట్ హౌస్ మోషన్ మూవ్ చేసి మేము న్యాయస్థానం వారి దగ్గర మేము ఆర్డర్ తీసుకున్నాము. ఈ యొక్క రేపు జరగవలసినటువంటి కౌన్సిల్ మీటింగ్ 39వ మరి యొక్క కౌన్సిల్ మీటింగ్ ని 2 వారాల పాటు కూడా వాయిదా వేసినటువంటి స్టే ఇచ్చి 2 వారాల పాటు కూడా వాయిదా వేసినటువంటి వారు ఉన్నారు. కాబట్టి మేము తెలియజేసేది ఏంటంటే రాబోయేటువంటి మరి శ్రీకాకుళం నుండి, ఇటు గుంటూరు నుంచి, జగ్గైపేట నుండి ఇలాంటి అనేక ప్రాంతాల నుంచి కూడా కౌన్సిల్ మెంబర్లు వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మేము వినమించేది ఏంటంటే మీ ద్వారా పత్రిక యొక్క మీడియా ద్వారా మేము వినమించేది ఏంటంటే సుమారు ఒక 200 మంది ఉంటారండి. అవుట్ ఆఫ్ 655లో నాన్ క్రిస్టియన్స్ ఒక 200 మంది ఉంటారు. నెక్స్ట్ బిషప్ గారి యొక్క కుటుంబ సభ్యులు, బంధువులు కానీ వీళ్ళు కానివ్వండి, వాళ్ళు సుమారు ఒక 60 మందిని ఇంక్లూడ్ చేసుకున్నటువంటి వారు. మళ్ళీ తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి కొంతమంది పాస్టర్స్ వాళ్ళ భార్యలు వీళ్ళందరూ కూడా పెట్టుకొని అదర్ ప్యానల్ రానికోకుండా వాళ్ళందరూ కూడా ఒక నెపోటిజం లాగా కుటుంబ పరిపాలన చేయాలని చెప్పేసి వాళ్ళు మరి చేస్తున్న కార్యక్రమంలో మేము నిన్న కూడా మరి హైకోర్టులో వెళ్ళాం. మేము ఆ జడ్జి గారు కూడా చెప్పారు మాకు అక్కడ వాదనలు జరిగేటప్పుడు ఆల్రెడీ స్టేజ్ కంటిన్యూయింగ్ దెన్ వాట్ అని చెప్పేసి అడిగినటువంటి వారు అనమాట. అయినా సరే వీళ్ళు లెక్క చేయకుండా రేపు పెడతాను, రేపు కౌన్సిల్ మీటింగ్ పెడతాను, ఉదయాన్నే 7 గంటలకే పెడతాను అని చెప్పేసి ప్రయత్నిస్తుండగా ఈ రోజు మేము ఏంటంటే అర్జెంట్ హౌస్ మోషన్ మూవ్ చేసి మేము న్యాయస్థానం వారి దగ్గర మేము ఆర్డర్ తీసుకున్నాము. ఈ యొక్క రేపు జరగవలసినటువంటి కౌన్సిల్ మీటింగ్ 39వ మరి యొక్క కౌన్సిల్ మీటింగ్ ని 2 వారాల పాటు కూడా వాయిదా వేసినటువంటి స్టే ఇచ్చి 2 వారాల పాటు కూడా వాయిదా వేసినటువంటి వారు ఉన్నారు. కాబట్టి మేము తెలియజేసేది ఏంటంటే రాబోయేటువంటి మరి శ్రీకాకుళం నుండి, ఇటు గుంటూరు నుంచి, జగ్గైపేట నుండి ఇలాంటి అనేక ప్రాంతాల నుంచి కూడా కౌన్సిల్ మెంబర్లు వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మేము వినమించేది ఏంటంటే మీ ద్వారా పత్రిక యొక్క మీడియా ద్వారా మేము వినమించేది ఏంటంటే మాకు ద్వేషం లేదని చెప్పినటువంటి పిల్లారా. కాబట్టి దయచేసి అందరూ కూడా కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా గమనించి దీన్ని ఆర్డర్ కాపీ కూడా కొద్ది నిమిషాల్లో మేము కూడా మీకు ఆన్లైన్లో పంపిస్తూ ఉంటాము. అలాగే అందరికి కూడా మేము జారీ చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా. కాబట్టి గమనించి దయచేసి కూడా మాతో సహకరించి ఒక మంచి పాలనకి మనమందరం కూడా పాకులాడదామని చెప్పేసి మేము సభాపూర్వకంగా పత్రికా ప్రకటనలో మేము తెలియజేస్తున్నాము. కాబట్టి మీరు గమనించండి, ఏ విధంగా మీకు అందరికీ కూడా తెలుసు కుటుంబ పాలన అనేది ఏంటంటే ఇక అడ్మినిస్ట్రేషన్ ని కృష్ణా గోదావరి డయాసిస్ శ్రీకాకుళం నుండి గుంటూరు వరకు ప్రకాశం జిల్లాలో కొంత పార్ట్లో ఉన్నటువంటి దాన్ని మొత్తంగా ఏంటంటే స్థలాలు చూసిన లీజులకు ఇస్తా ఉన్నటువంటి వారు, అన్యాక్రాంతం చేస్తున్నటువంటి వారు, ఈ ఫైనాన్స్ చూస్తే విస్తరణ దోచుకుంటూ ఉన్నటువంటి వారు. దీనిలో ఏంటంటే కొన్ని సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఎస్సీలుగా ఉన్నటువంటి వారి, నాన్ క్రిస్టియన్స్ గా ఉన్నటువంటి వారిని
ట్యాంపర్ చేసేసి వాళ్ళు క్రిస్టియన్ క్రియేట్ చేసేసి మరి ఇక్కడ సబ్మిట్ చేసినది దాని క్రింద ఉన్నటువంటిది 24 యూనిట్స్ లో ఉంటాయి అనమాట. అండ్ డైస్ 24 డైసెస్ లో కృష్ణా గోదావరి ఒక డైసెస్ అనమాట దానిలో. కాబట్టి ఈ యొక్క కృష్ణా గోదావరిలో జరిగేటువంటి అరాచకాన్ని మేము తొలగించాలని చెప్పేసి, ఆపాలని చెప్పేసి కొంతమంది హెంచుమెన్లు ఏంటంటే వాళ్ళకి చేరి బిషప్ ప్రక్కన వాళ్ళు అదని ఇదని చెప్పేసి, బిషప్ కూడా ఆరోగ్యం కూడా సరిగా లేదు, అతని మీద బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ లాంటి స్లైడ్ వచ్చింది. అతను కూడా ఏంటంటే నడిచే స్థితిలో లేడు, మాట్లాడే స్థితిలో లేడు. అయినా సరే రాజకీయాలు మాత్రం హెచ్చుమెన్ పెట్టుకొని విపరీతంగా చేస్తున్నాడు. అందులో ఒక అతను జగదీష్ అనే తను ఒక 3 నెలల క్రితం ఏం చెప్పాడు మాకు, ఎందుకన్నా కోట్లకి మాకు ఇప్పుడు 30 లక్షలు అని ఏం చెప్పారు. ఆ 30 లక్షలు ఎవరివి, ఎక్కడి నుంచి చేశారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు, అవన్నీ కూడా చర్చస్ నుండి వచ్చినటువంటి డబ్బులే. మా పేదవాళ్ళు వేసినటువంటి చందాలు తీసుకున్న వాళ్ళు కోట్లు ఖర్చు పెడుతూ వాళ్ళ యొక్క పదవులు, వాళ్ళ యొక్క ఆ యొక్క ఆఫీస్ బేరర్స్ గా, వాళ్ళ యొక్క సెక్రటరీలు, ట్రెజరర్లు ఇవన్నీ కూడా ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరుకుని ఇలాంటి అన్ని కూడా దొంగ ఓట్లు జమ చేసి వీటిల్లో ఏంటంటే ఒక వర్గాన్ని లేకుంటే ఎవడైతే తిరుగుబాటు చేస్తారో ఈ పేర్లు మేము ఎక్స్కమ్యూనికేట్ చేస్తాం, మిమ్మల్ని చర్చ నుండి మేము బహిష్కరిస్తామని చెప్పేసి మేము బెదిరిస్తూ ఉన్నటువంటి వారు అనమాట. ఇలా చాలా బెదిరింపులు చేసినట్టు అయినా సరే ఏంటంటే నేను న్యాయం కొరకు నిలబడినటువంటి వారు. చూడండి పిల్లరా, ఇప్పుడే మనకి 30 లక్షల కోట్లు ఖర్చు పెట్టారంటే వాళ్ళు ఎంత దోపిడీ జరుగుతుందో మీరు చాలా అర్థం చేసుకోండి. మేము గత ఒక 4-5 నెలల క్రితము మీ సినాడ్కి కూడా, మా హెడ్ ఆఫీస్ సినాడ్ ఉంటుంది మెడ్రాస్ 5th వైట్స్ రోడ్ లో ఫస్ట్ అసోసియేషన్ ఆఫీస్, అక్కడ కూడా పెట్టాం. ఈ తంటేపూడి జార్జ్ కొర్నేలియస్ బిషప్, తన తమ్ముడు తంటేపూడి రవికుమార్, తన భార్య దాసరి జాషువా కుమారి, ఆవిడ ఏంటంటే ఉమెన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గా ఉంటాము. ఈ బందర్లో ఉన్నటువంటి షార్కీ స్కూల్ కి, విజయవాడలో బిషప్ అనే స్కూల్ కి కరస్పాండెంట్ గా ఉంటామంట. దేనికి వచ్చారు మీరు, మాస్టర్ పని చేసుకుంటా వచ్చినటువంటి వాళ్ళు, వై యూ వాంట్ టు ఇంటర్ఫియర్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, వాట్ ఈస్ యువర్ వెస్టెడ్ ఇంట్రెస్ట్, మేము అదే అడుగుతున్నాం. మేము మీరైతే ఆ పదవుల్ని వాటి అడ్డం పెట్టుకొని మీరు ఇలా దోపిడీలు చేయాలంటే చాలా తప్పది. భగవంతుడు కూడా దాన్ని హర్షించేటువంటి వాడుగా ఉన్నట్లుగా ఆ యొక్క కోపం ఎందుకు మిషనరీస్ ఎప్పుడో వచ్చి మనకి అంత విజయనగరంలో ల్యాండ్స్ కానివ్వండి, లేదా మన సిఎస్ఐ ఆఫీస్ ప్రక్కన డాల్ఫిన్ హౌస్ మన బిల్డింగ్ ఒకటి లేదు. బిషప్ ఈజ్ సినాడ్ ఎంప్లాయ్, ఈజ్ ఎంప్లాయ్ ఆఫ్ సినాడ్, హెడ్ ఆఫీస్ ఎంప్లాయ్. He has no right to let out or alienate anything from KG diocese or whatever the diocese it may be. He shall not alienate any property. అది కోర్టుల ఆర్డర్ కూడా దానికి ఉందండి, దాని మీద ఎలినేట్ చేయొద్దు అని చెప్పేసి, లీజులకు ఇవ్వద్దు, అమ్మొద్దు, ఏమి లేదని చెప్పేసి. ఈవెన్ దీనికంటే ఎవరికైనా లీజులకు అది ఇస్తున్నాడు. చూడండి పిల్లలు, ఇక్కడికి 35 లక్షల కోట్లు ఖర్చు పెట్టారంటే ఒక కేసు నిమిత్తము ఎంత ఆతృత పడుతున్నారో, ఎంత ఆశపడుతున్నారు, ఎంత దోపిడీ చేయాలని ఆలోచిస్తున్నారని మనం ఒకసారి గమనించాలని కోరుతున్నాను. దయచేసి మీ ద్వారా మేమేంటంటే మా కౌన్సిల్ మెంబర్ అందరికి కూడా ఏంటంటే మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. దయచేసి దీన్ని అందరికి తెలియవలసింది మీ అందరినీ కూడా, పత్రికా మిత్రులందరికీ కూడా కోరుకుంటున్నానండి. చాలా థ్యాంక్ యూ, వందనాలు. నా పేరు ప్రభు జయచందర్ సార్, బుద్ధాల ప్రభు జయచందర్. ఇది చిన్న విజయభాస్కర్. నేను సినాడ్ మెంబర్ని అండి, మొన్నటి వరకు బోర్న్ చర్చ్ మెంబర్ని. 83 నుండి నేను బోనఫైడ్ మెంబర్. నేను 1980 వీళ్ళందరూ ఓటర్గా చేర్చుకునే ఇంకొకటి రానికొకటి ఏంటంటే వాళ్ళే ఉండాలి. వాళ్ళు ఇప్పుడు జాషువా కుమార్ ఉంది బిషప్ భార్య, ఆవిడ ఉమెన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్. అంటే శ్రీకాకుళం నుండి గుంటూరు ప్రకాశం జిల్లా వరకు అన్ని చర్చిలు అయితే ఉన్నాయి అటన్నిటికీ ఉమెన్ ప్రెసిడెంట్. సుమారు ఇప్పటి వరకు 15-16 కోట్ల డబ్బులు ఉమెన్ ఫెలోషిప్ ఫండ్లో పడుకోకుండా, అకౌంట్ లో పడుకోకుండా ఏమైపోయి అర్థం కావటం లేదు. బిషప్ ఉంటాయి అంటే వాళ్ళ యొక్క 55-60 ఉంటాయి. మొన్నటి దానిలో టోటల్గా అయినట్టే 100-125 వరకు ఉంటాయి. బీసీ కాని వాళ్ళు కూడా ఉంటాయండి, అయ్యొక్క 150 ఎంత ఉంటాయి.